తమిళ హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మొన్నటి వరకు రిలీజ్ టాపిక్ ఎత్తలేదు. కానీ ఇప్పుడు వరుసగా 1 by 1 రిలీజ్లు లాక్ చేసేసుకుంటున్నారు. మరి కమల్ హాసన్ తో మొదలుపెట్టి రజనీకాంత్ వరకు ఎవరెవరి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో, ఏ తెలుగు సినిమాలకు అడ్డం పడుతున్నాయో చూద్దాం. తమిళ హీరోలు వరుసగా రిలీజ్లు అనౌన్స్ చేస్తున్నారు. సినిమాలు స్టార్ట్ చేసే టైంలోనే రిలీజ్ డేట్ల మీద ఖర్చు వేసుకుంటున్న ఈ రోజుల్లో తమిళ హీరోలెవ్వరూ మొన్నటి వరకు రిలీజ్ ఊసే ఎత్తలేదు. కానీ ఇప్పుడు వరుసగా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా విజయ్ తన గోట్ లైఫ్ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ డ్యూయల్ రోల్ లో యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న గోట్ లైఫ్ వినాయక చవితి సీజన్ కి లాక్ చేసుకుంది. మొన్నటికి మొన్న రజనీకాంత్ కూడా వెట్టయాన్ రిలీజ్ అప్డేట్ తో ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రజనీకాంత్, ఫహద్ ఫాజిల్, రానా లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెట్టయన్ సినిమా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ 170వ సినిమాలో కూడా తనకు కలిసొచ్చిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అయితే ఈసారి ఆ డోస్ కాస్త ఎక్కువే అంటోంది టీం. ఈ ఇంట్రెస్టింగ్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు రజనీకాంత్. అక్టోబర్ అని చెప్పినా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయకపోవడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న క్యూరియాసిటీతోనే ఉన్నారు ఫ్యాన్స్. 4 ఏళ్ల నుంచి అసలు రిలీజ్ ఊసే ఎత్తని భారతీయుడు 2 కూడా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు ఫైనల్లీ రిలీజ్ కి రెడీ అయింది. అది కూడా జూన్ లోనే ఆడియన్స్ ముందుకొస్తోంది. 4 ఏళ్లుగా సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా గురించి ఆడియన్స్ ఎంత వెయిట్ చేస్తున్నా ఈ సినిమా మాత్రం డిలే అవుతూనే ఉంది. అసలు ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి జనానికి. కానీ ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టి జూన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు భారతీయుడు 2. భారతీయుడు 2తో పాటు భారతీయుడు 3 కూడా ప్యారలల్ గా షూట్ చేయడంతో భారతీయుడు 2 రిలీజ్ లేట్ అయినట్టు చెబుతోంది టీం. ఈ స్టార్ హీరోలు కనీసం ఎప్పుడు థియేటర్లోకి వచ్చేది రఫ్ గా ఓ ఐడియా ఇచ్చేశారు. విక్రమ్ సినిమా తంగలాన్ కూడా ఎలక్షన్స్ అయిపోయాక రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రైజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఎలక్షన్స్ అయ్యాక అని చెప్పడంతో జూలైలో రిలీజ్ ప్లాన్ చేసుకోవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతానికి తమిళ హీరోల సినిమాలు తెలుగు సినిమాలకు ఎక్కడా అడ్డొచ్చే ఛాన్స్ అయితే కనిపించడం లేదని తెలుస్తోంది.